ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. నా పేరు త్రైలోక్య గాయత్రి. గురువుగారు, పూర్వం రోజుల్లో అందరూ చాలా ఆరోగ్యంగా ఉండేవారు, కానీ ఇప్పుడు చూస్తే చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. ఎందువల్ల? ఈ రోజుల్లోనమ్మా వంట పాత్రలు ఆరోగ్యంతో పాటు వంట పాత్రలని అటుకుల మీద పెట్టడం జరిగింది. ఎప్పుడైతే అటుకు మీద పెట్టారో ఆరోగ్యాన్ని, పూర్తిగా వీళ్ళకి ఆరోగ్యం అనేది పూర్తిగా పోయింది. అటుకు మీద పెట్టారు ఆరోగ్యాన్ని అంటే కొంచెం మీకు విచిత్రంగా ఉండొచ్చు. అయితే మన పూర్వీకులు మనల్ని ఏరే పెట్టినప్పుడు కానీ, అలాగే మన పెళ్ళిళ్ళు అయినప్పుడు సారీలు రూపాయణంగా మనకి వంట పాత్రలో రాగి, ఇత్తడి, అలాగే మట్టి కొండలు ఇటువంటి సారీ పరంగా పంపించేవారు. మన పూర్వీకులు కూడా మట్టి కొండల్లోని చక్కగా వంట చేసుకొని తినేవారు. అలాగే మట్టి కొండల్లో తినేవారు. తర్వాత రోజులకు వస్తే ఇత్తడి గిన్నెల్లోని, కంచు గిన్నెల్లోని, రాగి గిన్నెలోని కూడా తినేవారు. ఆ రోజుల్లో మంచి ఆరోగ్యంగా ఉండేది ప్రతి ఒక్కరికి కూడా. ఎప్పుడైతే ఆ వంట పాత్రలోని వండుకొని తింటున్నారో ఆరోగ్యానికి ఏ కొరత ఉండేది కాదు. అలాగే లేవటం కూడా ప్రొద్దుట 4:30, 4 ఆ సమయంలోని మంచి అమృత గడియల్లోని లేచి ప్రతి ఒక్కరు కూడా, ఆడమ్మగా కూడా లేచి చక్కగా ఇంటి పనేమో ఆడవాళ్ళు చేసుకునేవారు. మగవాళ్ళేమో బయట పొలం పనులకు కానీ వేరే పనులకు కానీ పొద్దున్నే వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోయి చక్కగా పనులు చేసుకునేవారు. పనులు చేసుకోవడంలోని మనలాగా ఇప్పుడులాగా టిఫిన్లు అనేది ఉండేది కాదు. చక్కగా ప్రొద్దుట భోజనం, సాయంకాలం భోజనం, 2 పూటలో మనకు భోజనం అనేది చేసేవారు. ఈ భోజనం చేయటమే తప్ప వేరే ఈ ఫాస్ట్ ఫుడ్లు కానీ అనేక రకాల ఫుడ్లు అనేది దొరికేవి కాదు. ఇంతకుముందు అల్లుళ్ళు అలాగే కూతుర్లు వచ్చినప్పుడు, పండుగలు గట్రా జరిగినప్పుడు చక్కగా ఇళ్ళకాడ మనకి పెంచుకునే కోళ్ళు కానీ మేకలు కానీ కోసుకొని ఆ రోజు 2 రోజులైనా 1 రోజైనా చక్కగా నాన్ వెజ్ అనేది వండుకునేవారు. తర్వాత రోజుల్లో ఏమి ఉండేది కాదు. కేవలం ఆకుకూరలు, కాయగూరలు ఇటువంటివే చక్కగా వండుకు తినేవారు. ఈ తినటంలోని ఈ అనారోగ్యం అనేది వచ్చేది కాదు. ప్రకృతి పరంగా చూసుకుంటే ప్రకృతి పరం ఆహారం ఎక్కువ, వండిన ఆహారం తక్కువగా తినేవారు ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజుల్లో చూసుకుంటే ప్రకృతి పరంగా వచ్చే ఆహారం అనేది దరిదాపులు కూడా రావట్లేదు. ఎక్కువగా మనం వండిన ఆహారమే తప్ప ప్రకృతిపరం ఆహారం దరిదాపుల్లో కూడా లేదు. ఇప్పుడు చూడండి, పొలాల పొయ్యిలు మానేశారు, గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి పొలాల పొయ్యి ప్లేస్లోకి. అలాగే మట్టి కుండలు మానేశారు, మట్టి కుండల ప్లేస్లోకి చేమండి, అలాగే కుక్కర్లు అనేవి రకరకాల పరికరాలు రావటంలోని వీళ్ళకి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ టీవీలో చూసుకొని అనేక రకమైన పదార్థాలు వండి అవి తినటంలోని అనారోగ్యం పాలైపోతున్నారు. చూడండి, ఈ రోజుల్లో ఇంటికాడ వంట చేసుకునే అవసరం కూడా లేదు. రోడ్డు మీదకి వెళ్తే అనేక రకమైన ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు ఇటువంటివి దొరుకుతున్నాయి. ఈ ఎప్పుడైతే ఇది దొరకటం మొదలుపెట్టిందో మనం ప్రతి ఒక్కరం కూడా బయట ఫాస్ట్ ఫుడ్లు తెచ్చుకొని తినటం జరగటంలోని పూర్తిగా అనారోగ్యం పాలైపోయి శరీరం విపరీతంగా పెరిగిపోయి ఊబకాయం బాగా ఎక్కువగా పెరిగిపోయి లావు అయిపోయి శ్వాసలు అందక ఈ షుగర్లని, బీపీలని, గుండెపోట్లని తరచు ఈ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఈ వీడియో చూసి కొంతవరకు పైనున్న ఆరోగ్యాన్ని కిందకి దించి చక్కగా కొంచెం మార్పు చేసుకొని, ఆహార విధానంలో మార్పు చేసుకొని, వంటలు చేసే విధానంలోని వంట పాత్రలు మార్పు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన పూర్వీకులు ఎలాగైతే ఏం తినైతే బతికారో అదే రకంగా మనం కూడా మారితే మంచి ఆరోగ్యవంతులుగా తయారవుతామని మీ అందరికీ ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాము. అందరికీ నమస్కారం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.